దర్శనానికి వెళ్ళాను. మీరు నమ్మండి, స్ఫురణ అంటారు కదా, వర్క్ వచ్చినప్పుడు కళాకారుడు ఆకలిగా ఉన్న సింహం ఉంటుంది, అలా ఉంటాడు. వెళ్తున్నాను ప్రశాంతంగా, గర్భాలయంలోకి వెళ్ళాం, దండాలు పెట్టుకున్నట్టు తిరుగుతూ ప్రసాదాలు తింటున్నప్పుడు ఫ్లాష్ వచ్చింది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ భూతో న భవిష్యత్. ఆ ధ్యాన శ్లోకాన్ని డిపిక్ట్ చేద్దాం ప్రసాద్ గారు అన్నాను. నేను సబ్జెక్ట్లో చేయి పెట్టను, నువ్వు అగో 2 గోడలు నువ్వేం చేస్తావు చెయ్యను. దానిలో ఉన్న మీనింగ్ని 21 feet మ్యూరల్ పెయింటింగ్ కొండ మీద, తిరుమల కొండ మీద 1.5 months మే ఎండల్లో నిలబడి గ్యాలరీలు కట్టుకుని నేను నా శిష్యులు ఇద్దరు అది వేసాం. అది అయిన తర్వాత ఈ పక్కనే 2 తాళపత్రాల మీద ఒకదాని మీద ఒకటి, ఈ రెండిటిని తిరుపతి గేట్వేలు ఉంటాయి కదా మనం చూస్తాం, సిమెంట్ ఆర్చిలు, అవి డిజైన్ చేసిన బాలు వచ్చి నాకు కావాల్సిన ఫ్రేమ్స్ అన్ని డిజైన్ చేశాడు సిమెంట్లో. అంతా న్యాచురల్ 3 dimension. అందులో వెంకటాద్రి సంస్థానం రాయించాను తాళపత్రం మీద. పెయింటింగ్లో ఏంటంటే గరుడు రెక్కల ఆర్చుకుని వచ్చి ఆ భక్తులను చూస్తూ ఉంటాడు కొండ మించి. ఆ కొండ అలా ఉంటుంది చూడండి, అబ్జర్వ్. ఇటో రెక్క అటో రెక్క ఆయన నుంచి. దాన్ని మేము తీసుకున్నాను. దీన్ని శ్రీపర్వతం అంటారు కాబట్టి శ్రీచక్రాన్ని బ్యాక్డ్రాప్ పెట్టి దాంట్లో అమృత కలశ పెట్టి, ఈ శ్రీపర్వతం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది, పాపాలను దహించేస్తుంది, ఇలాంటి చోటకి రండి అని పిలుస్తున్నాడు.